ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. యెహోవాయే మన కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి ఉండదు అని భక్తుడు ఇక్కడ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో యెహోవా కాపరిగా ఉండాలని భక్తుడైన దావీదు ఏ విధంగా తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడో ఒక్కసారి ఈ వాక్య ధ్యానాన్ని మననం చేసుకుంటే, కాపరిగా పోల్చుకోవడం ఎంతో గొప్ప విశేషం. కాపరి తన గొర్రెలను ఎలా కాపాడతాడో, ఆహారం ఇస్తాడు, రక్షిస్తాడు, మరి వాటికి దారి చూపిస్తాడు. అలానే దేవుడు మన జీవితాన్ని చూసుకుంటాడు అని భక్తుడైన దావీదు పదే పదే అంటూ ఉన్నాడు. నాకు లేమి కలగదు అంటే మనకు అవసరమైన ఏదైనా సరే ప్రతి ఒక్కటి దేవుడు సర్వసమృద్ధితో సహాయము చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో భయము, కొరత, సమస్యలు వచ్చినా దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి మనం ఒంటరిగా లేమని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మీద విశ్వాసాన్ని మనము పెంచుకోవాలి. మన అవసరాలు తీరుస్తాడని, మన అక్కర్లు తీరుస్తాడని, మనకు అభయం ఇస్తున్న ఆ దేవుణ్ణి హృదయంలో భద్రము చేసుకోవాలి. దేవుడు మనకు మార్గదర్శిగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు, పోషకుడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు అని నిజముగా నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము ఎంత బలమైనది అంటే 34వ కీర్తన 10వ వచనము ఇలా తెలియజేస్తుంది. యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ మంచి కొదవ ఉండదు అంటూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడిన వారికి అవసరమైనది ఆయన తప్పక ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా కీర్తనల గ్రంథం 84:11 కూడా చూస్తే, నిజముగా యెహోవా నడుచువారికి ఏ మంచి దాన్ని అడ్డుకోడు అని చెప్తూ ఉన్నాడు. నీతిగా జీవించే వారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు అంటూ ఉన్నాడు. మరి పిలిపిలి రాసిన పత్రిక 4:19 కూడా ఇలా సెలవిస్తుంది. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అంటూ ఉన్నాడు. మన అవసరతలన్నిటినీ దేవుడు తీర్చగలడని హామీ ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఆకాశ పక్షులను చూడండి, అవి మరి ఈత్తవు, కోయవు, అయినప్పటికీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అంత చిన్న జీవులకే ఆయన ఆహారాన్ని సమకూర్చి ఉంచినప్పుడు తన స్వారూప్యంలో చేసుకున్న మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటూ ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. మరి ఈ విధంగా దేవుడు మనకు నిత్యము తోడుంటాడని, ఆయన మనకి సహాయకుడిగా ఉంటాడని, ఆయనే మన ఆశ్రయము, మన రక్షణ శృంగము అని దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారం దేవుడు మన కాపరి, మన పోషకుడు. ఆయన్ని మనం అట్టిపెట్టుకొని, ఆయన్ని మనం హత్తుకొని జీవించినట్లయితే తప్పకుండా మనము ఏది కూడా కొదవ మరి ఉండదు అని చెప్తున్న మాట నిజము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము భక్తుడు వివరిస్తూ ఉన్నాడంటే తన అనుభవాన్ని ఏ విధంగా పంచుకుంటున్నాడో మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ వాక్యాన్నే ధ్యానిస్తున్నాం, ఆ దేవుణ్ణే ఆరాధిస్తున్నాం. ఆయన్నే వెంబడిస్తున్న మన పరిస్థితులు ఇలా ఉన్నవి ఏంటి అంటే, ప్రభువా నిన్ను హత్తుకుని జీవించే భాగ్యం మాకు దయచేయి ప్రభువా. మొదటిగా నిన్ను మేము హత్తుకున్నట్లయితే ప్రభువా మాకు ఏలేమీ ఉండదని నీ మాటలు సెలవిచ్చిన ప్రకారం అంటూ ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించిన మా పరలోకపు తండ్రి,
మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయా నీవు మా కాపరివి, మమ్మల్ని పోషించేవాడివి, మా పోషకుడివి, మా రక్షకుడివి, మా ఆశ్రయ దుర్గానివి తండ్రి. నీవు నిత్యము మాకు తోడున్నట్లయితే ఏలేమీ మాకు ఉండదు ప్రభువా. నీ సహాయము కావాలి ప్రభువా. నిన్ను హత్తుకునే భాగ్యము కావాలి తండ్రి. నిన్ను స్తుతించే భాగ్యము కావాలి తండ్రి. నీ వాక్యములను ధ్యానించే భాగ్యము కావాలి ప్రభువా. అవి మాలో ఉన్నట్లయితే ప్రభువా, ఈ లోకంలో మాకు ఏది అవసరమో, ఏది వద్దో, ఏది కావాలో సమస్తమో నీకు తెలుసు కాబట్టి ప్రభువా, నీవు మా యొక్క అవసరత ప్రతిదీ తీర్చే దేవుడివి నాయన. అయా నిన్ను హత్తుకునే భాగ్యమును మా కుటుంబమునకు ఎనుచున్న వారికి సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.